11వ వచనం చదువు తల్లి. యెషయా గ్రంథం 58. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చాలు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఏదో ఒకరోజు, 2 రోజులు, వారం రోజులు, లేదా 1 సంవత్సరము, 10 సంవత్సరములో కాదు. ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యం అనే మాట ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు అనంటే, ఒకటి, నీ ప్రాణము, నీ జీవము, నీ ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన నడిపిస్తారు. అంతేకాదు, నువ్వు 1వ మరణము మరణించిన తర్వాత, అంటే మనము పాపము చేసి ఉన్నాము కాబట్టి 1వ మరణము అందరికీ వస్తుంది. ఒక్కరికి కూడా 1వ మరణం వస్తుంది. అంటే ఈయనంటున్నారు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నిత్యము అంటే ఏమిటయ్యానంటే, నీ ప్రాణము, నీ జీవము, నీ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏమి చేస్తారనంటే, నిన్ను మరణంలోనికి వెళ్ళిన తర్వాత నిన్ను ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. అంటే అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఏమిటయ్యానంటే, నువ్వు భూమి మీద ఉన్నప్పుడే కాదు, ఈ భూలోకంలో మరణించిన తర్వాత కూడా నీ శరీరమును, నీ ఆత్మను కూడా ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈరోజు దేవుడు మనందరినీ నడిపిస్తున్నాడు కాబట్టి మనందరం ఇక్కడ సజీవ లెక్కల్లో మనం ఉన్నాం. అంటే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము. అంటే మనము బ్రతికి ఉన్నప్పుడే కాదు, కానీ మనము చనిపోయిన తర్వాత కూడా ఆయన నిత్యము కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. ఎవరిని నడిపిస్తారయ్యా అంటే, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. ఆయన నడిపించేది ఎవరిని నడిపిస్తారు అనంటే, నిత్యము ఆయన ఎవరిని నడిపిస్తారంటే, కీర్తనల గ్రంథము న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. అంటే ఆయన నిన్ను నిత్యము, నిన్ను, నీ కుటుంబమును, నీ బిడ్డలను, ఈ సంఘమును ఆయన నిత్యము మనల్ని నడిపించాలంటే మనం ఏ విధముగా ఉండాలి? ఆయన దృష్టి కంటే దీనులుగా మారిపోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మార్గము ఏమిటో ఆయన మాట్లాడుతున్నాడు. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఆ మార్గములో నువ్వు నడవాలి అని అంటే నీలో ఆయన చూసేది ఏమిటనంటే దీనత్వము చూసే దేవుడు. ఆ దీనులుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆయన అంటూ ఉన్నారు, వారిని యెహోవా నిత్యము కూడా వారిని నడిపించును. హల్లెలూయా. నీలో దీనత్వం లేకపోతే ఆయన నడిపించడు. నువ్వు గర్వం కలిగి ఉండి ఈ లోకాన్ని ప్రేమిస్తూ రకరకాల మనుషుల్ని, వస్తువుల్ని హృదయంలో పెట్టుకొని అయ్యే నాకు ముఖ్యం అంటే దీనత్వం లేకుండా గర్వం కలిగి ఉంటే ఆయన మాట ఆలకించకపోతే ఆయన నిన్ను నడిపించడు. ఆయన నడిపించడానికి ఒక క్వాలిటీ చూస్తూ ఉన్నాడు, ఒక లక్షణము చూస్తూ ఉన్నాడు, ఒక అర్హతను చూస్తూ ఉన్నాడు. ఆ అర్హత ఏమిటనంటే దీనత్వం అనే స్వభావము. హల్లెలూయా. దీనత్వం అనే స్వభావం ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నేను నిత్యము కూడా వారిని నడిపిస్తాను. హల్లెలూయా. దీనత్వం అంటే ఏమిటయ్యానంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనములు ఆయన మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవడమే. హల్లెలూయా. అంటే ఆయన మీద నమ్మిక ఉంచాలి. నీ పూర్తి అధికారము ఆయన మీద నమ్మిక ఉంచాలి. నీ పూర్తి ప్రవర్తన ఆయనకు అప్పచెప్పు ఉంటే అప్పుడు నువ్వు ఆయనకి ఏ విధంగా కనబడతావు అంటే దీనత్వము కలిగిన బిడ్డగా, సంఘముగా కనబడతావు. హల్లెలూయా. నీ అధికారము మనుషులకు ఇవ్వకూడదు. నీ అధికారము ఈ లోకానికి ఇవ్వకూడదు. నీ అధికారము ఈ గ్రామంలో ఉన్న వారికి ఇవ్వకూడదు, ఈ పట్టణంలో ఉన్న వారికి ఇవ్వకూడదు. నీ అధికారము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి అధికారం ఆయనకు ఒప్పుకోవాలి. హల్లెలూయా. అది దీనత్వం. రెండవది ఏమిటి దీనత్వం అనంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. ఆయన దీనత్వము కలిగి ఉండే లక్షణము రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు.
వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. హల్లెలూయా. రెండవ లక్షణము దీనత్వము కలిగి ఉండాలంటే నీవు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన చూసి నేనేం చేస్తారు తెలుసా? చక్కటి బాట యందు ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నారు. దీనత్వం అంటే ఒకటి, ఆయనను నమ్మాలి, పూర్తి అధికారము నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. రెండవదిగా అంటూ ఉన్నారు, ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి, నీ అధికారం ఆయన దగ్గర పెట్టావు కాబట్టి నువ్వు కన్నీరు కారుస్తూ ఆయనకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే దీనత్వం. ఈ రెండు లక్షణాలు నువ్వు కలిగి ఉంటే ఆయన నీకు ఏమవుతారో తెలుసా? అక్కడ చదవండి తల్లి. నేను ఇశ్రాయేలుల వారికి తండ్రి. చదువమ్మా. తండ్రిని కానా మరలా ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీవు దీనత్వము కలిగి ఉంటే ఆయన నీకు ఏమవుతారో తెలుసా? తండ్రి అవుతారో. ఆ తండ్రికి నువ్వెవరవుతావో తెలుసా? పిల్లలు అవుతావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో, పూర్తి అధికారం ఆయనకు అప్పచెప్పుకుంటారో, నమ్మకం కలిగి ఉంటారో, ఆయనకు కన్నీరుతో ఆయనను ప్రార్థన చేస్తూ ఉంటారో, వారు దీనత్వము కలిగి ఉంటారు. వారికి నేను తండ్రిగా ఉండి వారిని నిత్యము నడిపిస్తాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఈరోజు మనం అధికారం మన సొంతం. నా శరీరం నా సొంతం, నా ఆత్మ నా సొంతం, నా బిడ్డలు నా సొంతం, అనే ఒక భర్త నా సొంతం. దేవునికి ఒప్పుకో. దేవుని అధికారానికి ఎందుకు రావు? ఆయన రెక్కల క్రిందకి మనం రావు. ప్రార్థన చెయ్యం. నన్ను నడిపించు అని చెప్పి గోతులో పడుతున్నాం. నన్ను నడిపించు అని వేదనలో పడుతున్నాం. నన్ను నడిపించు అని పాపంలో పడుతున్నావు. ఆయన నడిపించే దేవుడే. ఎప్పుడు తెలుసా? నువ్వు దీనత్వము కలిగి ఉండి నీ అధికారం ఆయన చేతుల్లో పెడితే, నీ పిల్లల అధికారం ఆయన చేతుల్లో పెడితే, నీ యొక్క శరీరం ఆత్మ అధికారం ఆయన చేతుల్లో పెడితే, నీ కుటుంబం అధికారం అంతా ఆయన చేతుల్లో పెట్టి అరుణోదయంలో లేచి కన్నీరు కరిస్తే, అప్పుడు వారిని, వారి కుటుంబమును, వారి పిల్లలను, వారి సంఘమును ఆయన నిత్యము నడిపించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నా పిల్లల్ని నడిపించు, నా కుటుంబాన్ని నడిపించు, నా ఆత్మీయ స్థితిని నడిపించు, నా శరీరాన్ని నడిపించని మాట్లాడుతున్నావు. ఆయన నడిపించాలంటే మొదట దీనత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దీనత్వము కలిగి ఉన్నావో ఆయన నీకేమవుతారో తెలుసా? తండ్రి అవుతాడు. తండ్రి ఏ విధముగా బిడ్డలను నడిపిస్తాడనంటే, అవసరం వచ్చినప్పుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఇంకా శ్రమలలో ఉన్నప్పుడు, ఇంకా ఆ యొక్క వేదనలో ఉన్నప్పుడు ఆయన ఏమి చేస్తారు తెలుసా? సంకలో ఎత్తుకొని నడిపిస్తారు. మన దేవుడు అంటూ ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు కూడా నేను భుజము మీద పెట్టుకొని నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆయన దేవుడు తల్లే. నువ్వు పిల్లలుగా ఆయన దగ్గరికి నువ్వు మారిపోవాలి. నేనేదో అధికారము కలిగి ఉన్నాను, నా అధికారం అంతా నాదే, నా యొక్క బిడ్డల అధికారము, నా కుటుంబం అధికారము నాదే అని నువ్వు విర్రవీగితే ఆయన నడిపించే దేవుడు కాదు. హల్లెలూయా. మరి నడిపించే దేవుడే. అయినా నీ అధికారాన్ని ఒప్పుకుంటూ ఉన్నావా? కొంతకాలం ఒప్పుకుంటాం. శ్రమ వచ్చినప్పుడు అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు. వేదనలు వచ్చినప్పుడు, భర్త ఏమన్నా చిన్న మాట అన్నప్పుడు, లేదా లేక సంఘ యాజకుడు ఏదన్నా గద్దించినప్పుడు, అయ్యా నువ్వే నాకు తండ్రి. ఆపదలోంచి దేవుడు పైకి లేవనెత్తినప్పుడు, ఆ శ్రమల నుంచి దేవుడు పైకి లేవనెత్తినప్పుడు, ఆ అనారోగ్యం నుంచి దేవుడు పైకి లేవనెత్తి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, నా అధికారము నాదే అని అంటూ ఉన్నా. లేదు, దీనత్వము కలిగి ఉంటే ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నిన్ను నిత్యము ఆయన నడిపించే దేవుడు. ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చేయి విడిచిపెడుతూ ఉన్నాడంటే గల కారణం ఎవరంటే మనమే. మన ప్రవర్తనే, ప్రార్థన లేకపోవడమే, మన అధికారం ఆయన చేతికి
లేకపోవడమే. నీ పూర్తి అధికారం ఆయనకి అప్పచెప్పుకొని నువ్వు దీన మనసు నువ్వు కలిగి ఉంటే నిన్ను ఎవరు నడిపిస్తారయ్యా అని అంటే ఆ యొక్క చూద్దాం. సామెతల గ్రంథము 6:22 చదవండి తల్లి. సామెతల గ్రంథము 6:22 నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఎవరయ్యా అది అని అంటే అక్కడ 20వ వచనం చూద్దాం, చూడండి తల్లి. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీ తండ్రి ఆజ్ఞను గైకుంటే ఆయన అంటూ ఉన్నారు, నీ త్రోవలు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది. నిన్ను నడిపించేది మొట్టమొదట దేన మనసు కలిగి ఉంటే ఆజ్ఞలు నిన్ను నడిపిస్తాయి. ఆయన యొక్క వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఆయన కట్టడలు నిన్ను నడిపిస్తాయి, ఆయన స్వరము నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు దేన మనసు కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నారో, నీ బిడ్డలతో మాట్లాడుతున్నారో అది నువ్వు ఒప్పుకుంటూ అది నేనే ప్రభువా అని కప్పుకోకుండా ఒప్పుకుంటే నువ్వు కనికరము పొందుతావు. ఆ కనికరము పొందే బిడ్డలు దీనత్వం కలిగి ఉంటారు, ఆ దీనులను ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. మొట్టమొదట నిన్ను నడిపించేది దీనత్వం కలిగి ఉంటే వాక్యము నిన్ను నడిపిస్తుంది. రెండవదిగా ఎవరు నడిపిస్తారయ్యా అనంటే కీర్తనల గ్రంథము 143 చదువుకుందాం. కీర్తనల గ్రంథము 143 అధ్యాయము. నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశము నన్ను నడిపించునుగాక. చాపట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మొదట నిన్ను నడిపించేది ఆయన వాక్యము, రెండవదిగా నిన్ను నడిపించేది ఆయన ఆత్మ. ఏమిటి ఆయన చిత్తం అనంటే నువ్వు దేన మనసు కలిగి నువ్వు దేనత్వము లోనికి రావడమే ఆయన చిత్తము. హల్లెలూయా. అంటే ఆయన దీనుడుగా నువ్వు ఆయన దృష్టిలో ఒక కుమారుడుగా మారిపోతే ఆయన అంటూ ఉన్నారు అక్కడ. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. రెండవదిగా నేను నడిపించేది ఆత్మ నడిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించేది ఆయన వాక్కు. ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రంలో బాప్తిజము తీసుకున్న తర్వాత నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏ విధంగా నడిపిస్తున్నారు తెలుసా? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై మనం అనుకుంటాం. కానీ ఎర్ర సముద్రముల మధ్యలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు పైనే కాదు ఉండేది, ఎదర ఉన్నారు, వెనకాల ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎదర శత్రువులు భయం ఉన్నప్పుడు ఎదరకు వచ్చారు, వెనకాల ఫరో సైన్యం వల్ల భయం వచ్చినప్పుడు వారు ఇంకా దగ్గరికి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదర నుంచి వెనకకు వచ్చారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నిన్ను నడిపించేది ఎవరయ్యానంటే యెహోవా నిన్ను నిత్యము నడిపించినంటూ ఉన్నారు కదా. నిన్ను నడిపించేది ఎవరయ్యానంటే ఒకటి వాక్యము, రెండు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోండి అని మాట్లాడుతున్నారు భక్తులు. అందుకే సాక్షాత్తు దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు వాక్యం ఉన్నంత మాత్రాన, బైబిల్ గ్రంథం అంతా చదివినంత మాత్రాన ఆత్మ లేకపోతే నీవు నడవలేవు. నిన్ను నడిపించేవాడు ఎవడు ఉండడు. అంటే వాక్యం అనేది నీకు ఏ విధముగా ఉంటుందో తెలుసా? దీపము వలె ఉంటుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ దీపం అనేది నువ్వు ఇంకా వెళ్తూ ఉండగా అది వెలుగుగా మారుతుంది. ఆ వెలుగే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నా యొక్క పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. వాక్యము మొట్టమొదటిది దీపము, రెండవదిగా వెలుగు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ రెండు లేకపోతే నువ్వు నడిపించలేవు, నువ్వు నడిపించబడలేవు. ఇశ్రాయేలు ప్రజలను కానాను వరకు నడిపించింది ఎవరనంటే ఒకటి వాక్యము, రెండు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం పొందుకున్నామా? దీనత్వం కలిగి ఉన్నామా తల్లి? ఈరోజు దీనత్వం కలిగి ఉంటే ఒకటి ఆయన వాక్కుతో నిన్ను నడిపిస్తారు, రెండవదిగా పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన నీలో ఉండి ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనము నడవడం లేదు. ఆయన నడిపించే దేవుడు ఆయన నడిపిస్తూ ఉంటే నాకు చెయ్యి పట్టుకోవద్దు,
నీ దృష్టి నా మీద ఉంచొద్దని చెప్పి మనము పక్కకి వేరే ఒక మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నా. రక్షణ పొందితే నువ్వు పరలోక రాజ్యం అనుకుంటూ ఉన్నావు. లేదు, నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా. నువ్వు కానానుకు నడిపించబడాలి. నడిపించబడేవాడే క్రైస్తవుడు, నిలబడేవాడే క్రైస్తవుడు, నడిచేవాడే క్రైస్తవుడు. 38 సంవత్సరముల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఒకడు పడి ఉన్నాడు. వాడికి నడవడమో చేత కాదు. వాడికి ఏమీ తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు, వాక్యము కూడా తెలుసు. ఈరోజు సంఘాలలో విశ్వాసులు ఏ విధముగా ఉంటూ ఉన్నారంటే, నాకు వాక్యము తెలుసు అని అనుకుంటూ ఉన్నాం. నేను పరిశుద్ధాత్మ దేవుని చూస్తూ ఉన్నాను, కార్యాలు చూస్తూ ఉన్నాను, అద్భుత కార్యములు చూస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావు. కానీ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోలేకపోతున్నావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేకపోతున్నావు. అందుకే రక్షింపబడి కొన్ని సంవత్సరములైనా, కొన్ని పొదులు సంవత్సరములైనా మనము నడిపించబడడంలే. 38 సంవత్సరం నుంచి వాడు పడి ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? వాడికి నడిచే అనుభవం లేదు. ఎందుకనంటే వాడికి ప్రయత్నము చేసే అనుభవం లేదు. వాడు చూసే అనుభవమే ఉన్నది వాడి దగ్గర. వాడు అయ్యో నేను అది చెయ్యాలి, ఇది కాదు నేను పొందుకోవాలి అనే అనుభవం వాడికి లేదు. అనేక మంది వస్తూ ఉన్నారు, స్వస్థత పొందుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడితో అంటూ ఉన్నాడు, నన్ను తీసుకెళ్ళేవాడు, అక్కడ పడేసేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను మోసుకెళ్ళేవాడు ఎవడో లేడు. ఈరోజు నిన్ను మోసుకెళ్ళేవాడు, నిన్ను నడిపించేవారు ఎవరనంటే 1 వాక్యము 2 పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు సంఘాలలో ఉంటూ ఉన్నారు ఇలాంటి వారు. 10 సంవత్సరములు కావచ్చు, 20 సంవత్సరములు కావచ్చు, 30 సంవత్సరములు కావచ్చు, 40 సంవత్సరములు కావచ్చు, రక్షింపబడి నడిపించబడాలి. నువ్వు నడిపించబడకుండా నాకు వాక్యము తెలుసు, నాకు పరిశుద్ధాత్మ తెలుసు అంటే కుదరదు. వాక్యము నీ గుండెల్లో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు నడిపించబడతావు. ఈరోజు దీనత్వం కలిగి ఉంటే ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఎక్కడికి నడిపిస్తాడయ్యానంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు దీనత్వం కలిగి ఉంటే, ఒకటి నిన్ను వాక్యము నడిపించేది, రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించారు. వీరిద్దరూ కూడా ఎక్కడికి నడిపిస్తారంటే, ఒకటి చీకటిలో నుండి వెలుతురులోనికి ఆయన నిన్ను నడిపించే దేవుడు. చీకటిలో నిన్ను ఆయన ఉండనివ్వడు, ఈ లోకములో నిన్ను ఆయన ఉండనివ్వడు, ఆ పాపములో శాపకరమైన దానిలో నిన్ను ఉండనివ్వడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు నడిపిస్తారు? దీనత్వం కలిగి ఉంటే. దీనత్వం అంటే ఆయన వాక్యాన్ని నువ్వు ధరించుకొని ఉండాలి. రెండవదిగా ఆయన ప్రార్థన చేసే, కన్నీరు కార్చే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ఆ దీనత్వం చూసి ఆయన నిన్ను ఆ చీకటిలోంచి నడిపించే దేవుడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తులో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకే మోషే, అహరోను, మిరియాములను పంపి తిని. హల్లెలూయా. అంటే ఆయన ఎక్కడ నుంచి నడిపిస్తూ ఉన్నారంటే ఐగుప్తు నుంచి నడిపిస్తూ ఉన్నారు. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, దాస్య గృహము నుండి, ఆ దాస్యత్వము నుండి నడిపిస్తూ ఉన్నారు. అంటే నువ్వు దీనత్వము కలిగి ఉంటే మొట్టమొదట చీకటిలో నుంచి నడిపిస్తారు, ఐగుప్తులోంచి నేను నడిపిస్తారు, ఆ పాపము నుంచి నడిపిస్తారు, ఆ శాపము నుంచి నడిపిస్తారు, ఆ యొక్క దాస్యత్వముననే కాడి నుంచి ఆయన నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? దీనత్వం కలిగి ఉండాలి. జక్కయ్య విన్నాడు దేవుని కోసము, దీనత్వంలోనికి వచ్చాడు. యేసయ్య ఎలాంటి వాడు అని చూడడానికి పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టు ఎక్కి తన అధికారమునంతా ఆయనకు అప్పచెప్పుకొని, ఆయన మనసులో అతను ప్రార్థన చేసుకొని మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ దీనత్వాన్ని చూసి నీతో నడవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడే నీ ఇంటికి నేను వెళ్ళవలసి ఉన్నది,
గల కారణం ఏమిటి అని అంటే, తన అధికారాన్ని అంతా పక్కన పెట్టాడు, తన స్వబుద్ధిని అంతా పక్కన పెట్టాడు. అతను మనసులో అనుకున్నాడు, దేవుడు ఎలాంటి వాడో నేను చూడాలని అతను ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీతో నడుస్తాను జక్కయ్య. అంతమందిని వదిలేశాడు, అక్కడ శిష్యులను విడిచిపెట్టాడు, ఆ జన సమూహములందరిని విడిచిపెట్టాడు, అక్కడ ఇశ్రాయేలు యూదుల జనాంగములందరిని విడిచిపెట్టి అంటూ ఉన్నాడు, ఓ జక్కయ్య, నేను నీ ఇంటికి వెళ్ళవలసి ఉన్నది, నేను వస్తాను నీ ఇంటికి నీతో. ఏ విధముగా వెళ్ళారు తెలుసా? నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. నడుచుకుంటూ ఉంటే వాళ్ళందరూ అంటూ ఉన్నారు, పాపి అయిన జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్తూ ఉన్నారేంటి, మాట్లాడుతూ ఉన్నారేంటి జక్కయ్యతో? అదేంటి, అతను పాపని తెలీదా? అతను అన్యాయస్తుడని తెలీదా? అతను అక్రమాస్తుడని తెలీదా? అయ్యో లంచము తీసుకుంటూ ఉన్నాడని తెలీదా? ఇదిగో ఎక్కువ ఆ యొక్క ధనాన్ని ఆర్జిస్తున్నాడని తెలీదా? అలాంటి అపవిత్రమైన ఇంటికి, అతను పాపాత్మ గల ఇంటికి, ఆ జక్క ఇంటికి వెళ్తూ ఉన్నాడేంటి అని యేసయ్య, ఆ యొక్క యేసయ్యని అందరూ కూడా సనుగుకుంటూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత అంటూ ఉన్నారు, నీవు కూడా అబ్రహాము కుమారుడివే. గల కారణం ఏమిటనంటే, యేసయ్య ఆ జక్కయ్యను ఆ పాపములోంచి, ఆ శాపములోంచి, ఆ యొక్క ఆ శాపకరమైన కాడిలోంచి, ఐగుప్తు ఆశల నుంచి దేవాతి దేవుడు బయటికి తీసుకువచ్చాడు. హల్లెలూయా. ఆ చీకటిలోంచి బయటికి వెలుగులోనికి తీసుకువచ్చాడు జక్కయ్యనే. ఈరోజు దేవాతి దేవుడు నీ దీనత్వాన్ని చూసి నీ పాపం నుంచి బయటికి తీసుకువచ్చే దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను రక్షింపబడ్డానని అని ఇంకా పాపంలో బ్రతుకుతూ ఉన్నావు. ఈ ఒక్క పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ త్రాగుడం విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ అక్రమంను విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ అన్యాయంను విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ వ్యభిచారాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాను, ఈ లోకమును ప్రేమించడం విడిచిపెట్టుకోలేకపోతున్నావు అనుకుంటూ ఉన్నావు. అది నీ వల్ల కాదు. నువ్వు దీనత్వము కలిగి ఉంటే ఆయనే వచ్చి నేను చీకటిలోంచి వెలుగులోనికి నడిపించే దేవుడు. హల్లెలూయా. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, నేను చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను నడిపిస్తాను. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? దీనత్వము కలిగి ఉంటే తల్లి. ఈరోజు జక్కయ్యని దేవాతి దేవుడు నడిపించాడు. గల కారణం ఏమిటి అని అంటే, అక్కడ దీనత్వము కలిగిన జక్కయ్యగా దేవాది దేవుని దృష్టికి కనిపించాడు. హల్లెలూయా. ఎప్పుడు నుంచో విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాడు. అందరూ కూడా జక్కయ్యని పాపి కింద ముద్ర వేశారు. ఆ పాపములోంచి రాలేకపోతున్నాడు జక్కయ్య. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడితో నడిచిన తర్వాత, దేవుడే జక్కయ్యతో నడిచిన తర్వాత తన సాక్ష్య జీవితం మారిపోయింది. హల్లెలూయా. తన చీకటి బ్రతుకునంతా విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి జక్కయ్య నడవడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు నడవలేకపోతున్నాము తెలుసా? ఇర్మియా గ్రంథము 2:17 చదువుకుందాం. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఎందుకు ఆ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాం? ఈ ఒక్క పాపమే. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటున్నావు. ఆయన నడిపించే దేవుడే. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అనేక రీతిలుగా నీకు నచ్చ చెబుతూ ఉన్నాడు. కానీ మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఆయన మాటలను విసర్జిస్తూ ఉన్నాం. ఆయన మాటలు లెక్క చేయడం లేదు. నీ అధికారం ఆయన చేతికి అప్పగించుకోవడం లేదు. మనము ప్రార్థన చేయడం లేని కారణంగా ఆయన మాట్లాడుతున్నారు, నన్ను విసర్జించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏమి జరుగుతుందో తెలుసా? నీకు నీవే బాధలలోనికి వెళ్ళిపోతూ తప్పిపోతున్నావు. బాధలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఇరుకులు వస్తూ ఉన్నాయి, కన్నీరు వస్తున్నాయి, వేదనలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉన్నావు, దేవుడు ఉన్నాడా? ఉంటే నా మొర ఆలకించడా? దేవుడు ఉన్నాడా? నన్ను బ్రతికించడా? దేవుడు ఉన్నాడా? నాకు ఆరోగ్యం ఇవ్వడా? దేవుడు ఉన్నాడా? ఆర్థిక ఇబ్బందులు నన్ను తీర్చడా? దేవుడు ఉన్నాడా? నాకు శాంతి సమాధానం ఇవ్వడా? నువ్వు అనుకుంటూ ఉన్నా. ఆయన అంటూ ఉన్నారు, నీకు నీవే బాధలు కలుగజేసుకుంటున్నావు. కారణం ఏమిటో తెలుసా? నేను నడిపించేవాడనే, కానీ వారు నన్ను విసర్జిస్తూ ఉన్నారు, నా వాక్యాన్ని విసర్జిస్తూ ఉన్నారు, నా ఆత్మను విసర్జిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి వారే తనకు తానే
బాధల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు భూమి మీద ఇంకా ఉన్నారు. నీ అధికారానికి ఆయన గొప్ప చెప్పుకుంటే, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ అధికారమును ఆయనకు అప్పచెప్పుకొని కన్నీటి ప్రార్థనతో దీన మనస్సు కలిగి ఉంటే జక్కయ్యను నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మొదటి దీనత్వం కలిగి ఉంటే ఆయన చీకటిలోంచి పాపములోంచి ఆయన బయటికి వెలుగులోనికి నడిపించే దేవుడు. రెండవదిగా ఎక్కడికి నడిపిస్తారై అంటే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రెండవదిగా ఆయన ఎక్కడికి నడిపిస్తారు? ఆయన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన నడిపించుచున్నాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద ఆయన రెండవదిగా నడిపిస్తాడు. ఎవరిని నడిపిస్తారయ్యానంటే దీనత్వము కలిగి ఉన్న వారిని మాత్రమే. హల్లెలూయా. వారిని రెండవదిగా ఎక్కడికనంటే ఎక్కడైతే పచ్చదనం ఉందో, ఎక్కడైతే పచ్చిక ఉన్నదో, ఎక్కడైతే త్రాగడానికి నీరు ఉన్నాయో ఆ జీవ జలము యొద్దకు ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. ఏమిటి పచ్చిక, ఏమిటి జీవజలం అంటే ఆయన సంఘమే. హల్లెలూయా. ఆయన పొలమే, ఆయన బలిపీఠమే, ఆయన వాక్యం ఎక్కడ దొరుకుతూ ఉందో ఆ ప్రదేశమే పచ్చిక గల ప్రదేశం. ఆయన ఆత్మ ఎక్కడైతే అల్లాడుతుందో, ఆయన ఆత్మ ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారో, ఎక్కడైతే ఆశ్చర్యకరములు చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే నిన్ను గద్దిస్తున్నారో, ఎక్కడ ఈ పాపమును ఎత్తిపెడుతూ ఉన్నారో అది పచ్చిక గల ప్రదేశము, జీవ జలం గల యోట. హల్లెలూయా. అది సంఘము తల్లి. ఆ సంఘానికి నిన్ను నడిపిస్తారు. అయినా ఎందుకు నడిపిస్తారు అయ్యానంటే దావీదు గారు అంటూ ఉన్నారు, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కారువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చును. చప్పట్లు కొడితే వాది స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు నిన్ను పచ్చిక గల చోట్ల ఆయన నడిపిస్తారు? ఎందుకు జీవ జలముల గల ఆత్మ దగ్గరికి నడిపిస్తారంటే నిన్ను ఫలింప చేయడానికి. మొట్టమొదటి నువ్వు దీన మనసు కలిగి ఉంటే నిన్ను చీకటిలోంచి వెలుగులోనే నడిపిస్తారు. రెండవదిగా ఆయన నిన్ను పచ్చిక గల, ఆయన నిన్ను జీవజలముల యొక్క యోట యుద్ధకు నడిపించి ఆయన నిన్ను ఫలింప చేయడానికి రెండవదిగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నడిపిస్తూ ఉంటే నాకు వద్దని వెళ్ళిపోతున్నాం. ఆయన నాకు సంఘం వద్దని ఆదివారం బయటికి వెళ్ళిపోతున్నావు. నాకు సంఘం వద్దని శుక్రవారం నీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలకు వెళ్ళిపోతున్నావు. ఆయన వాక్యము ద్వారా నిన్ను ఫలింపచేసే దేవుడు, ఆయన ఆత్మనిచ్చి నీకు ఫలాలను దయచేసే దేవుడు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, స్థిరముగా ఉంటే సంఘములో, ఆయన బలిపీఠం దగ్గరికి స్థిరముగా ఉంటే, నువ్వు ప్రార్థనలో స్థిరముగా ఉంటే నీకు ఆత్మనిచ్చి ఆయన ఫలింపజేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు స్థిరత్వాలు లేవు. ఈరోజు ఒక అడుగు లోకంలో, ఒక అడుగు సంఘములో, ఒక ఆదివారము బయట, ఒక ఆదివారము వాక్యంలో, ప్రార్థనలో. స్థిరత్వము లేకపోతే నువ్వు ఫలించలేవు. స్థిరత్వం లేకపోతే నీలో వాక్యం ఉండదు. స్థిరత్వం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేవు. నీలో వాక్యము లేదు, నీలో పరిశుద్ధాత్మ లేదంటే నువ్వు ఫలించలేవు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, రెండవదిగా పచ్చిక గల చోట్ల నేను నిన్ను నడిపిస్తాను, జీవ జలముల దగ్గరికి నేను నడిపిస్తాను. అక్కడ నువ్వు స్థిరముగా ఉంటే, నువ్వు వాక్యములో ఉంటే, ఆత్మలో ఉంటే అప్పుడు నువ్వు ఫలించేది. హల్లెలూయా. రూతు ఫలించలేదు. అన్యురాలో, మోయాబీరాలో ఆమె అన్ని విడిచిపెట్టుకుంది. ఆ మోయాబైన చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగైన బెత్లెహేములోనికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నారు, బోయాజ్ అంటూ ఉన్నారు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నా యొక్క పనివారిని నీవు వెంబడించు. ఉదయమే వచ్చేది, సాయంకాలం వరకు కూడా తన పనులను ఏరుకునేది. ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నీకు దాహం వేస్తుందేమో, నా కొండ దగ్గరికి వచ్చి నీవు ఆ దాహము తీర్చుకో. అంటే నువ్వు స్థిరముగా ఉండి ఆయన వాక్యములో నువ్వు నడుస్తూ ఉంటే, రెండవదిగా నీకు ఆయన ఆత్మనిస్తారు. ఆత్మని ఇచ్చిన తర్వాత, జీవజలములు ఇచ్చిన తర్వాత, నీ దాహము తీర్చిన తర్వాత అప్పుడు నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా.
రూతు ఫలించడానికి గల కారణం ఏమిటి? ఒకటి, చీకటిలో లేదు ఆమె, వెలుగులోనికి వచ్చింది. పచ్చిక గల చోట్లకు వచ్చింది. జీవజన్మలు ఎక్కడ దొరుకుతున్నాయి అక్కడికి వచ్చింది. ఆమె ఫలించడము మొదలుపెట్టింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫలిస్తూ ఉన్నావా? స్థిరం లేదు, ఆయన సంఘములో స్థిరం లేదు. యాజకులు నిలుక్కోవాల్సి వస్తుంది. ఈ బిడ్డ వచ్చిందా, ఈ బిడ్డ వచ్చిందా, ఈ బిడ్డ వచ్చిందా, అయ్యో ఈ బిడ్డ రాలేదా. ఆదివారమే దొరుకుతుంది మీకు పనులన్నీ, ఆదివారమే ప్రయాణాలు. నువ్వు ఫలించలేవు తల్లి. ఆయన ఫలించడానికి పచ్చిక గల చోట్ల నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నడిపించిన రూతు ఏమి చేసిందో తెలుసా? ఫలించడము మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏ పొలములో అయితే ఆమె పరిగెగా ఉన్నదో, ఆమె ఫలింపే జీవితం ఏ విధముగా ఉన్నదో తెలుసా? ఏ ఫలములకు యజమానిగా ఉన్నాడో ఆ యజమానుకు భార్యగా ఫలించింది. హల్లెలూయా. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి రావడానికి కారణము రూతు. ఈరోజు నువ్వు ఫలిస్తూ ఉన్నావా తల్లి? అయినంటూ ఉన్నాడు, రెండవదిగా నేను ఫలించడానికి నేను నడిపిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఫలిస్తూ ఉన్నామా? స్థిరం లేకపోతే ఫలాలు కోల్పోతావు, జాగ్రత్త. స్థిరమైన జీవితము కలిగలేదు. ఎవరు? నయోమి. సంఘములో లేదు. ఎక్కడైతే పచ్చిక దొరుకుతుందో అక్కడ లేదు. ఎక్కడైతే ఆత్మ దొరుకుతుందో, జీవ ఫలములు, ఎక్కడైతే జీవ జలములు ఉన్నాయో విడిచిపెట్టి తన సొంత అభిప్రాయముతో, ఆలోచనతో బెత్లెహేమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. ఫలాలు లేవు ఆమె జీవితంలో, కన్నీరే. ఆమె అంటుంది, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా. సంఘములో ఉంటూ ఉన్నారు ఇలాంటి బిడ్డలు, జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చీకటిలోంచి వెలుగులోనికి తీసుకువచ్చి ఆ యొక్క పొలంలో నాటింది ఎందుకు అయ్యానంటే, నువ్వు ఫలిస్తావని, కానీ మారాగా మారిపోతావని కాదు. ఒక రూతు వలె దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన నడిపించడానికి చూస్తూ ఉంటే, నీకు నీవు ఆయనను విసర్జించుకొని బాధలలోనికి, శాపములోనికి, ఫలాలు లేని జీవితంలోనికి మారాగా మారిపోతూ ఉన్నా. మూడవదిగా చూసుకుందాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 24 చదువుతలే. 24 నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. హల్లెలూయా. అంటే మూడవదిగా ఆయన ఆలోచన ప్రకారం ఏమిటంటే, నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే మహిమలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు అంటే ఆయన నీ ప్రాణము, నీ జీవము, నీ ఆత్మ, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నడిపించేది దేనత్వం కలిగి ఉంటే, ఒకటి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. రెండవదిగా ఫలాలు జీవితము గల జీవితంలోనికి నడిపించే దేవుడు. హల్లెలూయా. ఈ మూడవది ఏమిటంటే, నీ ఆలోచన ఉండదు, ఇంకా నీ చిత్తం ఉండదు. ఆయన అంటూ ఉన్నారు, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. ఎక్కడికి అనంటే మహిమలోనికి. ఎక్కడికి? మహిమలోనికి. హల్లెలూయా. మహిమ అంటే ఏమిటయ్యా అనంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు. నీ ప్రాణము నీలో ఉన్నప్పుడే, నీ జీవము నీలో ఉన్నప్పుడే రకరకాల మాటలు మాట్లాడుతూ, నేను పరలోకానికి వెళ్తాను, నేను రక్షింపబడ్డాను కదా అని రకరకాల మాటలు మాట్లాడుతావు. అంతేకాదు, చనిపోయిన వారి కోసము కూడా మనము మాట్లాడుతూ ఉంటాం. ఈ బిడ్డ పరలోకానికి వెళ్ళిపోయింది, ఈ బిడ్డ పరలోకానికి వెళ్ళాడని మాట్లాడుకుంటాం. మహిమ ప్రవేశము చేశాడు, మహిమలోనికి వెళ్ళిపోయాడు అని అనుకుంటాం. కాదు, అది నీ చిత్తము కాదు, నీ ఇష్టము కాదు. ఇక్కడ ఆయన అంటూ ఉన్నారు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. ఎక్కడికనంటే మహిమలోనికి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు మహిమలోనికి వెళ్తావో తెలుసా? నువ్వు చనిపోయినప్పుడు నువ్వు మహిమలోనికి వెళ్తావు. మొదటి మరణము అందరికీ సహజము. ఎందుకనంటే పాపము చేసాము కాబట్టి. నువ్వు మొదటి మరణించిన తర్వాత ఆయన నిన్ను మహిమలోనికి తీసుకువెళ్ళాలంటే నువ్వు దీనత్వము కలిగి ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్ళాలి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫలించే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు మహిమలోనికి వెళ్ళాలంటే నువ్వు దీనత్వము కలిగి ఉండి, సంఘములో దీనత్వం కలిగి ఉండి, వెలుగులో ఫలించి అనుభవంలో ఉండాలి. ఈ రెండు అనుభవములు లేకపోతే నువ్వు చనిపోయిన తర్వాత ఆయన నిన్ను మహిమలోనికి
తీసుకువెళ్ళడం. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతావు. పాతాళంలో ఒక ధనవంతుడు కనబడుతూ ఉన్నాడు. అయ్యా అబ్రహామా, తండ్రి అయినా అబ్రహామా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ పాతాళంలో వేదనకరమైన స్థలంలో నేను ఉండలేకపోతూ ఉన్నాను. చిటికిని వేలుతో నాకు నీరు కావాలని మాట్లాడుతున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో వాడికే అర్థం కాలే. ఈరోజు మనుషులు ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన నడిపించే దేవుడే నిన్ను, ఆయన నిన్ను తీసుకువెళ్ళే దేవుడే మహిమలోనికి. కానీ నీ అధికారాన్ని ఒప్పుకోక, నీ జీవితంలో ప్రార్థన జీవితం లేక, నీలో వాక్యం లేక, నీలో ఫలించే జీవితం లేక, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు ఈ లోకంలో. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థం కావడం లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిష్టానుసారంగా వాక్యం నాకు తెలుసు, ఆత్మ నాకు తెలుసు అని నిష్టానుసారంగా తిరిగితే నువ్వు వెళ్ళేది మహిమ ప్రవేశంలోనికి కాదు, పాతాళంలోనికి. అందుకే ఆయన అంటున్నారు, నీ ఆలోచన చేత నన్ను మహిమలోనికి నడిపించు. ఎప్పుడు నువ్వు మహిమలోనికి వెళ్తావనంటే ఈ భూమిని విడిచిన మరో క్షణము నీవు మహిమలోనికి ప్రవేశిస్తావు. ఎప్పుడు తెలుసా? దీనత్వము కలిగి ఉండి వెలుగులో జీవించి వెలుగు ఫలములు ఫలించినప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత మహిమలోనికి. ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనము గడుపుతున్నాం? ఒక్కసారి ఫిలిప్పు 3:21 చూద్దాం. ఫిలిప్పు రాసిన పత్రిక 3:21 ఏ విధముగా మనము మహిమను కలిగి ఉంటాం, మహిమ ప్రవేశం మనము చేస్తామని ఆయన మాట్లాడుతున్నారు. ఫిలిప్పు పత్రిక 3:21 సమస్తమును తనకు లోపర్చుకొన చాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నీ దీన శరీరమును మహిమా స్వరూపముగా ఆయన శక్తిని బట్టి ఆయనే మార్చే దేవుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ శక్తి సరిపోదు, నా శక్తి సరిపోదు. ఆయన అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యాన్ని అంటూ ఉన్నారు. ఏమిటయ్యా అనంటే, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా దానిని గలదానిగా ఆయన మార్చును. హల్లెలూయా. నీ చేతుల్లో నా చేతుల్లో లేదు. 3వ నడిపింపు. దీనత్వం కలిగి ఉంటే నువ్వు చనిపోయిన తర్వాత ఆయన అంటూ ఉన్నారు, నీ శరీరము ముందే ఈ శరీరము ఏ శరీరముగా మారిపోతుందో తెలుసా? మహిమా శరీరముగా మారిపోతుంది. హల్లెలూయా. మహిమా శరీరంగా మారిపోయి ఆయన మహిమలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఆయన మహిమలోనికి ఎవరు వెళ్ళారు? ధనవంతుడు వెళ్ళలేదు. ఆయన మహిమలోనికి లాజరు వెళ్ళాడు. లాజరును దేవదూతలు వచ్చి ఏమి చేశాయి తెలుసా? ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాన లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇష్టానుసారంగా ఫలించలేక, సంఘంలో లేక, వాక్యంలో లేక కుప్పుగంతులు వేసాడు. ఎక్కడ? భూమి మీద. వాడు చనిపోయిన తర్వాత దెయ్యాలు వచ్చి నరకానికి తీసుకెళ్ళిపోయి. అంటే ఆ ధనవంతుడు మహిమా స్వరూపముగా మార్చబడలేదు. ఎవరు మహిమా స్వరూపంగా మార్చబడ్డారంటే ఆ లాజరు మహిమా స్వరూపంగా మార్చబడ్డాడు. కాబట్టి దేవదూతలు వచ్చి ఎక్కడికి తీసుకువెళ్ళాయి తెలుసా? మహిమ గల స్థలములోనికి తీసుకువెళ్ళాయి. హల్లెలూయా. 3వదిగా నిన్ను నడిపించేది దీనత్వము కలిగి ఉంటే మహిమలోనికి అయినా నడిపించేది. ఎప్పుడు నడిపిస్తాడో తెలుసా? దీనత్వము కలిగి ఉండి వెలుగులో నువ్వు జీవిస్తూ వెలుగు ఫలములు ఫలిస్తూ ఉంటే, వరములు పొందుకొని ఆయన సంఘములను నాటబడి ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ ఆయన ఆత్మ ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటే అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ఆయన మహిమలోనికి తీసుకువెళ్ళే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము మొదట 2 నీ చేతుల్లో ఉన్నాయి, తర్వాత 2 నీ చేతుల్లో లేవు. ఈరోజు దేవుడు నీతో దీనత్వము కలిగి ఉంటూ ఉన్నామంట. దీనత్వం అనగా ఆయన అధికారానికి అప్పచెప్పుకొని వాక్యానుసారముగా జీవించడము, ప్రార్థనాపూర్వకముగా జీవించడం. హల్లెలూయా. ఈరోజు ఉంటూ ఉన్నామా?
4వదిగా చూసి మనం ముగించుకుందాం. యోహానుగా రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహానుగా రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించిన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 4వదిగా దీనత్వము కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, సర్వ సత్యములోనికి నడిపించును. హల్లెలూయా. దీనత్వము కలిగి ఉంటే ఆయన సర్వ సత్యములోనికి నడిపించేది. 1, దీనత్వము కలిగి ఉంటే చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. 2వదిగా దీనత్వము కలిగి ఉంటే పచ్చిక గల చోట్ల జీవజలము దగ్గరికి తీసుకువెళ్ళి నేను ఫలించే అనుభవంలోనికి నడిపిస్తాడు. 3వదిగా దీనత్వము కలిగి ఉంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ దేహము మహిమా దేహముగా మార్చబడి ఆయన మహిమలోనికి నిన్ను తీసుకువెళ్తాడు. 4వదిగా ఆయన అంటూ నా దీనత్వం కలిగి ఉంటే సర్వ సత్యములోనికి ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. శిష్యుడితో ఆయన మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళే చోటుకి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను మరలా అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తూ నేను మరలా 2వ రాకడికి వచ్చేటప్పటికి మీరు ఆత్మను పొందుకొని దీనత్వము కలిగి ఉండి వాక్యానుసారముగా మీరు నడుస్తూ ఉంటే అప్పుడు నేను సర్వ సత్యములోనికి నడిపిస్తాను. హల్లెలూయా. ఈరోజు మనము దీనత్వం కలిగి ఉంటూ ఉన్నామా? వాక్యం చెబుతూ ఉంటే గద్దిస్తూ ఉంటే ఆడవుడు ఈడవుడో ఆ యాజకులెవరో యాజకురాలు దీనత్వం కాదు, దీన స్వభావము కాదు, అది ఎదిరించే స్వభావం. దీన స్వభావం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? భూమి విడిచి నెరవిడిచి 250 మంది భూమిలోనికి వెళ్ళిపోయారు. ప్రాణము వారిలోనే ఉంది, జీవం వారిలోనే ఉంది, వారి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది. ఇంకా చూస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. భూమి నెరవిడిచి వారినే మృంగివేశారు. దీనత్వం లేకపోతే అంత ప్రమాదకరం. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ శాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చీకటిని విడిచిపెట్టాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నడిపిస్తున్నప్పుడు వెలుగులోనికి నువ్వు నడవాలి. ఈయనంటూ ఉన్నారు, సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తారు. దొంగ అంటూ ఉన్నాడు దేవునితో, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటూ ఉన్నారు, నేడు నీవు నాతో పరదేశిలో సర్వసత్యము, పరదేశి సర్వసత్యము, పరలోకము సర్వసత్యము, ఆయన ఉండే స్థలము సర్వసత్యము, ఆయన సింహాసనము సర్వసత్యము, అబ్రహాము రొమ్ము సర్వసత్యము, లాజరు ఉండే స్థలము సర్వసత్యము, స్టెఫను ఉండే స్థలము సర్వసత్యము. తల్లి, ఆ సర్వసత్యములోనికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. లేఖనము సెలవిస్తుంది, ఆయన వస్తారు భూమి మీదకి. ఆయన ఏమి చేస్తారో తెలుసా? నీకు వెళ్ళే మార్గము తెలియదు కాబట్టి నువ్వు మరణిస్తావు. కాబట్టి నువ్వు మరణించిన తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళాలో చేత కాదు. కాబట్టి అందుకు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలని మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నడిపించబడలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే నిన్ను మహిమ స్వరూపిగా మార్చబడలేవు. గల కారణం ఏమిటో తెలుసా? నిన్ను మహిమ స్వరూపిగా మార్చబడేది, నిన్ను సర్వసత్యములోకి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మేఘముల యొద్దకు నడిపించి ఆయన చేతుల్లో నీ చేతిని పెట్టేది పరిశుద్ధాత్మ దేవుడు. సర్వసత్యములోనికి నడిపించలేకపోతూ ఉన్నారు చాలా మంది భక్తులు. మరణంలోనికి, పాతాళంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆత్మను పొందుకోలేక, ఆత్మ అంటే అర్థము చేసుకోక. ఈ లోకములు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధ ఆత్మను పంపిస్తాను, ఆయన మీకు బోధిస్తూ ఉంటారు. ఆ బోధన ద్వారా ఆత్మను పొందుకుంటారు. ఆ ఆత్మ సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు సర్వసత్యములను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. వెళ్తూ ఉన్నామా? పరిశుద్ధాత్మ ఆధీనములోనికి వెళ్తూ ఉన్నామా? తల్లి, అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి లాజరు కారణము సర్వసత్యములోనికి నడిపించేది ఎవరనంటే పరిశుద్ధాత్మ. స్టెఫను రాళ్ళతో కొడుతూ ఉన్నారు.
స్టెఫను ఏమి చూశాడో తెలుసా? ఆకాశము తెరవబడుట. హల్లెలూయా! మనుష్య కుమారుడు లేచి సింహాసనము దగ్గర నిలబడ్డాడట. హల్లెలూయా! ఎందుకు? స్టెఫను ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. స్టెఫను దర్శన రూపంలోనే చూశాడు. నేను అక్కడికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? సర్వ సత్యములోనికి, పరలోక రాజ్యములోనికి స్టెఫను వెళ్ళడానికి గల కారణము దీనత్వము. రాళ్లతో కొడుతున్నాడు. రక్తసిక్తమైపోయింది శరీరము. ప్రాణం విడిచేటప్పుడు అంటూ ఉన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. దీనత్వం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే విక్కరింతలుగా ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తుంటే వెక్కిరింతలు పాలు చేస్తూ ఉన్నా. నువ్వెక్కడికి వెళ్ళాలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, బట్టి నీ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా! ఆయన అంటున్నారయ్యా, నీ దీనత్వం బట్టి నన్ను నడిపించు, నీ దీనత్వం బట్టి నన్ను నా మార్గము తెలియచేయు ప్రభా. ఈరోజు నీకు తెలియజేశాడు దీనత్వం అంటే ఏమిటో. నీ అధికారాన్ని ఒప్పుకోవడం దీనత్వం. ప్రార్థన జీవితం కలిగి ఉండడం దీనత్వం. దీనత్వం కలిగి ఉంటే ఆయన చీకటి నుంచి వెలుగులోనికి నడిపిస్తాడు. రెండవదిగా ఫలించి అనుభవంలోనికి నడిపిస్తాడు. మూడవదిగా ఆయన మహిమ రూపముగా నిన్ను మారుస్తాడు. నాలుగవది ఆయన సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నువ్వు ఆయనతో సదాకాలము నీవు ఆయనతో నీవు ఉంటావు. నీతో ఆయన ఉంటాడు. అందుకే యెషయా గ్రంథములు అంటూ ఉన్నారు, యెహోవా నన్ను నిత్యము నడిపించు. ఆయన నిత్యము అనేక మందిని భక్తులను నడిపించి ఆయన అబ్రహాము దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు. తల్లి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అక్కడే లాజరు ఉన్నాడు, అక్కడే ధనవంతుడు ఉన్నాడు. పూర్తి అధికారము, లాజరు అధికారం దేవునికి అప్పచెప్పుకున్నాడు. దేవుడు సర్వసత్యములకు నడిపించాడు. అక్కడే ధనవంతుడు ఉన్నాడు. నా అధికారం దేవునికి వద్దు, నా శరీరము దేవునికి వద్దు, నా ఆత్మ దేవునికి అధికారం నేను ఒప్పుకొని తన ఇష్టానుసారంగా జీవించాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. యెషయా గారు అంటూ ఉన్నారయ్యా, యెహోవా నన్ను నిత్యము నీవు నన్ను నడిపించు. ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదయ్యా, నేను మరణించిన తర్వాత కూడా నువ్వు నన్ను నడిపించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఈరోజు రకరకాల ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నిత్యము నడిపించడానికి వాక్య రూపముగా ఈ భూమి మీద ఉన్నారు. రెండవదిగా నిత్యం ఆయన నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు. తల్లి, వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? పరిశుద్ధాత్మకు నీ అధికారాన్ని ఒప్పుకుంటూ ఉన్నావా? ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. తల్లి, ఆయన నడిపించే దేవుడే. ఎవరిని తెలుసా? దీనత్వము కలిగి ఉండి, వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో దీనత్వము కలిగి ఉండి పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో వారిని దేవుడు నడిపించే దేవుడు. తల్లి, నీ అధికారం అంతా ఒప్పుకో, ఆత్మను పొందుకో, ఆత్మ చేత నడిపింపాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. తల్లి, అది యవనస్తురైనా ఎవరైనా సరే, ఆయన పరదేశంలోనికి నువ్వు ఉండాలనంటే, సర్వసత్యములోనికి ఆయన నడిపించబడాలేనంటే ఆయన నీ దీనత్వాన్ని చూస్తూ ఉన్నాడు. తల్లి, నీ కన్నీటి ప్రార్థన చూస్తూ ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా రక్షింపబడి చీకటిలో ఉంటూ ఉన్నావా? ఇంకా రక్షింపబడి ఐగుప్తు ఆశలను ఉంటూ ఉన్నావా? ఇంకా రక్షింపబడి పాపం అనే కాడి కింద ఉంటూ ఉన్నావా? ఈ ఒక్క పాపమే వదులుకోలేకపోతూ ఉన్నాను, ఈ ఒక్క స్నేహమే వదులుకోలేకపోతూ ఉన్నాను, ఈ ఒక్క నోటి మాటే వదులుకోలేకపోతూ ఉన్నాను, ఈ ఒక్క కంటి చూపేకుండా ఉండలేకపోతూ ఉన్నాను నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఈ రాత్రికాల సమయంలో అయినా అంటూ ఉన్నారు, నేను నడిపించే దేవుడను. ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు, నీ కుటుంబాన్ని నేను నడిపించే దేవుడను. వేదన నుంచి ఆయన లేవనెత్తి నేను నడిపించే దేవుడు. కన్నీరుని తీసివేసి నడిపించే దేవుడు. బాధలను తీసివేసి ఆయన నడిపించే దేవుడు. తల్లి, ఆయనను విసర్జించుకు సుమా, ఆయన విసర్జించుకు. ఒప్పుకో, నీ అధికారం అంతా కూడా ఆయన చేతుల్లో పెట్టు. తల్లి, నీ అధికారం అంతా ఆయన చేతుల్లో పెట్టు. ఆయన అంటూ ఉన్నారు, నేను నడిపించే దేవుడను, అనేక మందులను భక్తులను నడిపించాను, నేను సర్వసత్యములోనికి నేను నడిపించాను అంటూ ఉన్నారు. తల్లి,